బీట్రూట్ కూర తినటానికి పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఇష్టపడారు కదండి. అలాంటప్పుడు బీట్రూట్ను ఇలా కొబ్బరి వేసి ఒకసారి వండి చూడండి, రుచి చాలా బాగుంటుంది. వెల్కమ్ టు వంటలమ్మి, నేను మోనిక. మీరు గనక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ బీట్రూట్ కూర వండటానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లో 2 స్పూన్ల నూనెను వేసుకోండి. ఆవాలు జీలకర్ర వచ్చేసి 1/2 స్పూన్ చొప్పున వేసుకోండి. పచ్చిశనగపప్పు మినప్పప్పు 1 లేదా 2 స్పూన్ల వరకు వేసుకోండి. ఇలా వేసుకుని వీటిని కొద్దిగా వేగనివ్వండి. ఇవి కాస్త వేగిన తర్వాత దీనిలోకి 1 ఉల్లిపాయ 2 పచ్చిమిరపకాయల సన్నటి తరుగును వేసుకోండి. ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి వచ్చేసి మనకు ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు, పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. తర్వాత దీనిలోకి 1-2 రెమ్మలు కరివేపాకును కూడా వేసుకోండి. వేసుకున్న కరివేపాకు కూడా నూనెలో కాస్త వేగనివ్వండి. కరివేపాకు కూడా వేగిన తర్వాత దీనిలోకి బీట్రూట్ వేసుకుందాము. బీట్రూట్ నేను వచ్చేసి 750 గ్రాములు తీసుకున్నాను. ఈ బీట్రూట్ను వచ్చేసి చాపర్ సహాయంతో నేను ఇంత చిన్న ముక్కలుగా చేసుకున్నాను. మీరు కావాలంటే తురిమి కూడా తీసుకోవచ్చు. తాలింపు వేగిన తర్వాత ఈ బీట్రూట్ మొత్తాన్ని దీనిలోకి వేసుకోవాలి. స్టవ్ వచ్చేసి పెద్ద మంట పైన పెట్టుకోండి. ఒకసారి మొత్తాన్ని కలిసేలాగా కలుపుకుని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు పెద్ద మంట మీదే దీన్ని బాగా మగ్గనివ్వాలి. ఇలా చాపర్లో చేసుకున్నా లేదంటే తురిమి తీసుకున్నా మనం కొబ్బరి వేసుకుని వండుకునేటప్పుడు కూర ముద్దగా వస్తుంది. ఒకవేళ మీరు పొడి పొడిలాడుతూ రావాలనుకుంటే కనుక బీట్రూట్ను వీలైనంత చిన్న ముక్కలుగా కోసుకుని వండుకోండి, అప్పుడు పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇలా మూత పెట్టేసి అవసరమైనప్పుడల్లా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. 5 నిమిషాల తర్వాత మంటను కాస్త తగ్గించుకోండి. తగ్గించేసి ఇలాగే మూత పెట్టి అవసరమైనప్పుడల్లా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఇలా మరొక 10 లేదా 15 నిమిషాల పాటు మూతపెట్టి మగ్గించుకుంటే మనకు ఈ బీట్రూట్ పూర్తిగా మగ్గిపోతుందండి. బీట్రూట్ను తురిమి తీసుకుంటే త్వరగా మగ్గిపోతుందండి. అదే ముక్కలుగా కోసుకుంటే మరొక 5 నిమిషాలు ఎక్కువ సమయం పడుతుంది. ఇలా బీట్రూట్ మనకు మగ్గేంత వరకు కూడా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండండి. ఇది మగ్గేలోపు ఇంకొక పక్క అరచిప్ప కొబ్బరిని మిక్సీ పట్టుకుని పెట్టుకోండి. బీట్రూట్ మనకు మగ్గిన తర్వాత దీనిలోకి 2 స్పూన్ల కారం 1.5 స్పూన్లు ఉప్పు వేసుకుని ఈ మొత్తాన్ని కలిసేలాగా కలుపుకోండి. ఉప్పు కారం వచ్చేసి మీ రుచికి తగినట్లుగా మీరు తగ్గించి లేదా పెంచి వేసుకోండి. ఇలా ఉప్పు కారం వేసిన తర్వాత మంటను పూర్తిగా తగ్గించేసి సన్నని మంట పైకి పెట్టుకుని మూత పెట్టి మరొక నిమిషం పాటు మగ్గనివ్వండి. తర్వాత దీనిలోకి 1 స్పూన్ ధనియాల పొడి 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసి మరొకసారి కలుపుకోండి. ఇలా వేసుకున్న పొడులు దీనిలో పూర్తిగా కలిసిన తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా కొబ్బరి, ఈ కొబ్బరిని కూడా దీనిలోకి వేసుకోండి. నేను ఇక్కడ పచ్చి కొబ్బరి వేసుకుంటున్నాను, మీరు కావాలంటే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. అలాగే మీరు కావాలంటే కొబ్బరిని ఇంకాస్త పెంచి కూడా వేసుకోవచ్చు. కొబ్బరి వేయటం వలన కూరకు మంచి రుచి వస్తుంది. ఇలా వేసుకున్న కొబ్బరి మొత్తం కూరలో కలిసేలాగా ఒకసారి కలుపుకుని మూత పెట్టి మరొక నిమిషం పాటు మగ్గనివ్వండి. అంతేనండి, ఎటువంటి మసాలాలు వాడకుండా ఎంతో రుచిగా ఉండే బీట్రూట్ కూర మనకు తయారైపోతుంది. ఈ బీట్రూట్ కూర వచ్చేసి కాస్త ముద్దగా వస్తుంది. అన్నంతో పాటు చపాతీల్లో కూడా ఈ కూర చాలా బాగుంటుంది. మరి ఈ బీట్రూట్ కొబ్బరి కూర తయారీ విధానం మీకు నచ్చిందా? అయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు కూడా బీట్రూట్ను ఒకసారి ఇలా వండి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.